ఇక తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీపాలతో జ్యోతిర్లింగార్చనలు, జ్వాలాతోరణం పూజలు, శివపార్వతుల కళ్యాణ వేడుకలు జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే అన్ని రకాల దోషాలు తొలగి శుభం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. విజయవాడలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది అన్ని శివాలయాల్లో. ప్రస్తుతం మనమైతే పాత శివాలయం దగ్గర అయితే ఉన్నాము. వన్ టౌన్ శివాలయం ఎంతో ప్రాముఖ్యమైనది. దశాబ్దాల నాటిగా అయితే కనుక ఈ ఆలయానికే వచ్చి భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రత్యేక అభిషేకాలు, శివపార్వతుల కళ్యాణానికి అయితే కనుక ఇక్కడికి వచ్చి ఇవాళ కార్తీక పౌర్ణమి కావడంతో కూడా మహిళలు అధికంగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచి స్నానాలు ఆచరించి చూడొచ్చు. మనం ఆలయం మొత్తం కూడా శోభ సంతరించుకుందని చెప్పొచ్చు. ఆధ్యాత్మికమైన దీపాలతో అయితే కనుక మహిళలందరూ కూడా ఒక్కొక్క దగ్గర చూస్తే ప్రతి ఒక్క అడుగడుగు కూడా దీపాలతోనే నిండిపోయి ఉంది ఆలయం మొత్తం. మహిళలు అయితే కనుక కుటుంబ సభ్యులతో అందరూ కలిసి సతీ సమేతంగా దీపాలను పెడుతూ ఉన్నారు. చిన్నపిల్లల్ని కూడా తీసుకొస్తూ ఉన్నారు. అందరూ కలిసి పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని దశాబ్దాల నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయంలో అయితే కనుక శివపార్వతులకు అభిషేకాలు సమర్పించిన తర్వాత దీపారాధన అయితే చేస్తూ ఉన్నారు. చూడొచ్చు 365 ఒత్తులతో అయితే కనుక దీపాలను వెలిగిస్తున్న దృశ్యాలను మనము కెమెరాలో చూస్తున్నాము. కెమెరా విజువల్స్ ఖచ్చితంగా మనం గమనిస్తే కనుక దీపాలతో ముగ్గులు వేసి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు, పసుపు కుంకుమ పూజలతో అయితే కనుక మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. పూజలు అందరూ నిర్వహిస్తున్న దృశ్యాలను మనము చూస్తూ ఉన్నాము. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ అండి. ఎలా అనిపిస్తుంది? దేవాలయానికి వచ్చారు, ఇవాళ కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకుంటారు? బాగుందమ్మా. చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ అంతా. ఎవరు అంతా కూడా చాలా ఇదిగా పంతులు గారికి ఇంతులు గారికి చాలా ఇదిగా చెప్తున్నారు. మేము కూడా దానం ఇవ్వడానికి అన్నీ తీసుకొచ్చాము, వస్తువులు అవన్నీ. కొత్తగా మా బాబుకి మ్యారేజ్ అయింది, వాళ్ళతో కూడా దానం, మా కోడలతో కూడా దానం ఇద్దామన్న ఉద్దేశంతో తీసుకొచ్చి ఇక్కడ ఈ స్వామివారి సన్నిధులు బ్రాహ్మణులకు ఇవ్వడం అనే మంచి పుణ్యం అని చెప్పి కార్తీక పౌర్ణమి రోజున అదీను శుక్రవారం నాడు ఇది వచ్చింది కాబట్టి మేమందరం కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ చేసుకుంటున్నాం అమ్మాయి. చూడొచ్చు, శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది కాబట్టి కుటుంబ సమేతంగా అయితే కనుక, అంటే పెళ్ళై కొత్త జంట కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్న నేపథ్యంలో అయితే కనుక ఇవాళ వచ్చి ప్రత్యేక పూజలతో పాటు ఆ కుటుంబ సభ్యులు అయితే జరుపుకుంటూ ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ చాలామంది అయితే కనుక భక్తులందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆలయం మొత్తం మనం చూస్తే కనుక కిక్కిరిసిపోతోంది, భక్తులందరితో రద్దీగా మారిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ భక్తులు చిన్నపిల్లల్ని కూడా తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకంటే కార్తీక మాసంలో ఏ ఒక్కరోజు దేవాలయాన్ని దర్శించుకున్న అధికమైన పుణ్యం లభిస్తుందని చెప్పేసి భక్తులు నమ్ముతూ ఉంటారు, విశ్వసిస్తూ ఉంటారు. అలాంటి నేపథ్యంలో ఇవాళ శుక్రవారం కావడంతో ఈరోజే మనకి కార్తీక పౌర్ణమి రావడంతో కూడా భక్తులందరూ కూడా ఇవాళ ఆలయాలకి తరలి వస్తున్నారని చెప్పొచ్చు. కొబ్బరికాయలు కొడుతూ ఒకవైపు నుంచి ఇంకొక వైపు నుంచి అయితే కనుక పాలాభిషేకాలు, రుద్రాభిషేకాలు అయితే స్వామివారికి అర్పిస్తున్నారు. ఇక్కడ మహిళలందరూ కూడా చూడొచ్చు, తెల్లవారుజాము నుంచి కూడా మహిళలు ఎంతో చక్కగా రెడీ అయ్యి ఆలయాలకి రావడము, ఇక్కడ పూజా సామాగ్రి అంతా తెచ్చుకొని ముగ్గులు వేసి మరి అంటే ఒక్కొక్కరు ఇక్కడ పూజలు చేసింది కూడా మనం చూస్తున్నాం కదా. ప్రత్యేకంగా అయితే కనుక చూడొచ్చు మనము దీపాలను ఎంత చక్కగా ఆ పూజ చేసి ఎలా పెడుతున్నారో. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ అందరి దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. మహిళలందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో సతీ సమేతంగా ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని శివనామ స్మరణతో అయితే కనుక శివపార్వతులకు నమస్కరించుకుని శివాలయాలలో దేవాలయానికి వచ్చి వాళ్ళ పొద్దు నుంచి కూడా ఆధ్యాత్మికతతో అయితే కనుక భక్తులందరూ కూడా ఉన్నారని చెప్పొచ్చు. మొత్తం మీద ఏదైతే పూజలు చేస్తున్నారో
మహిళలందరూ కూడా అధికంగా అయితే మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి కార్తీక సోమవారాలు కార్తీక మాసంలో ప్రతి ఒక్క రోజును కూడా ఎంతో చక్కగా జరుపుకుంటారు. అమ్మ నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉండవల్ సెంటర్ అండి. ఓకే, ఎలా అనిపిస్తుంది వాళ్ళ కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకుంటున్నారు? బాగుందండి, చక్కగా ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుపుకునేటట్టు జరుపుకుంటున్నాం. ఓకే, పూజ చేశారు? అయిపోయిందండి. ఓకే, గుళ్ళోకి వెళ్ళి అభిషేకం చేయించుకోవాలి. అది ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా ఇక్కడికి? అవును, వస్తుంటాం. ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది? శుక్రవారం వచ్చింది వాళ్ళ మళ్ళీ. అవును, బాగుందండి, చక్కగా ఉందండి. శుక్రవారం అయినా ఇంకా సోమవారం అయినా ఇంకా బాగుంటుంది. ఓకే, సో చూడొచ్చు మనం భక్తులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పూజా కార్యక్రమాలను ముగించుకుంటూ ఇక్కడ ఏదైతే కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుంటూ ఉన్నారు. మొత్తం మీద అంటే భక్తులతో పాటు భవానీలు కానీ ఇటు అయ్యప్ప స్వామి మాల ధరించిన వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. అయితే చూడొచ్చు మనము భక్తులందరూ కూడా అంటే పాలాభిషేకాలు రుద్రాభిషేకాలతో పాటు అయితే కనుక శివనామ స్మరణతో ఇక్కడైతే పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఈ దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపం వెలిగించాము అంటే కనుక ఎంతో పుణ్యం చేకూరుతుందని చెప్పేసి భక్తులందరూ విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు కార్తీక పౌర్ణమి నేపథ్యంలో అయితే కనుక కార్తీక సోమవారాలు కార్తీక మాసంలో ప్రతి ఒక్క రోజు దీపం పెడుతూ ఈరోజు కూడా అధికంగా దీపాలను వెలిగిస్తూ కనుక ఆధ్యాత్మికతతో అయితే కనుక శివాలయాలకు వచ్చి భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం చేకూరుతుంది. ఇవాళ ఉపవాసం ఉండి దాన ధర్మాలు చేస్తే కనుక ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పేసి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు భావిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు అయితే శివాలయానికి వచ్చి అయితే కనుక దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ. పాత